మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ద్వైతము విశిష్టాద్వైతం అనేవి కొంత వరకే అవి చెప్పాయి, కొన్ని లెవెల్స్లో వెళ్ళాయి. అవన్నీ కూడా దేని మీద ఆధారపడ్డాయంటే ఇదిగో బుద్ధి మీద ఆధారపడ్డాయి. బుద్ధికి అతీతంగా ఆది శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైతమే సత్యము అన్నది 100% వాస్తవం. ఆది శంకరాచార్యుల వారు ఈ యొక్క విభిన్న పండితులను విద్వాంసులను ఆయన హెచ్చరిస్తాడు, శాసిస్తాడు. ఎంతగా శాసిస్తాడు అంటే, మీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎందుకు ఆ విధంగా సిద్ధాంతాలు చేస్తున్నారు అంటే, మీరు మూఢాత్ములు అన్నారు ఆచార్యుల వారు. చూసారా, మూఢాత్మ అంటే మీరు తెలివి లేనివారు. మూర్ఖుడు అంటే ఏమిటి? తెలివి లేనివాడు. దివ్యాత్మ, జ్ఞానాత్మ, జ్ఞానంతో కూడుకున్నటువంటి వాడు అంటూ ఆది శంకరులు వారి యొక్క సందేశాన్ని ఇలా చెప్పడం జరిగింది. పంతవరాలు స్వల్పము అభ్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో హి యోవతిష్టతి మూఢాత్మా భయం తస్య అభిభాషితం. ఆ ఆ ఆ ఆ నాయన, స్వల్పం అభ్యంతరం కృత్వా, నీవు స్వల్పమైనటువంటి భేదాన్ని చూపించిన, మాట్లాడిన, వాదించిన, తర్కించిన, వితర్కము చేసిన ఏ విషయంలో? జీవాత్మ పరమాత్మనః, జీవుడి విషయములో, పరమాత్మ విషయములో. జీవుడు పరమాత్మ కాదు అని నీవు అన్నావంటే, జీవుడు వేరు దేవుడు వేరు అని నువ్వు అన్నావంటే, జీవుడు పరమాత్మ కాలేడు, పరమాత్మ యొక్క అంశాన్ని నువ్వు అన్నావంటే, నేను చెబుతూ ఉన్నాను, యోవతిష్టతి మూఢాత్మా. బ్యూటిఫుల్ ఇది. యోవతిష్టతి మూఢాత్మ. మూర్ఖుడా, నీవు అజ్ఞానములో ఉన్నావు, మోహములో ఉన్నావు, మాయలో ఉన్నావు, భ్రాంతిలో ఉన్నావు, కల్పనలో ఉన్నావు, బుద్ధిని ఆశ్రయించి ఉన్నావు. నీవు ధ్యానము చెయ్యి, మనసును దాటు, ఆత్మలో మనసును లయింపజేయి. జీవుడే దేవుడని, జీవుడు పరమాత్మ కంటే వేరు కాదని నీవు స్పష్టంగా తెలుసుకుంటావు అని చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యుల వారు. యోవతిష్టతి మూఢాత్మ. అది ఏమంటున్నాడంటే, చూడండి, కొంతమంది గొడవ పడుతూ ఉంటారు. ఒక వ్యక్తి అంటాడు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? వాడు డ్రింక్లో ఉన్నాడు, కిక్కులో ఉన్నాడు, వాడు అంత ఏం నువ్వు మాట్లాడతావు నడు
అని ఎవరిని తిడతారు? తాగని వాడిని తిడతారు. తాగిన వాడిని తిట్టరు మళ్ళీ. చూడండి, తాగినవాడు తాగని వాడు ఇద్దరు ఉన్నారు, గొడవ పడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరిని తిడతారు అని అంటే తాగిన వాడిని తిట్టారు. బుద్ధి లేనివాడా, తాగితివా మధుము అన్నాడు అనుకోండి, వాడంటే రాయి తీసుకుంటాడు. నా ఇష్టం రా, నేను తాగుతా, నీకేంటి బాధ? నా టేస్ట్ నాది, నీ టేస్ట్ నీది, నువ్వు పాలు తాగు, అది నీ కర్మ, నేను తాగుతా. చూసారా? ఎవడి సంస్కారం వాడిది, ఎవని కథ వాడిది, ఎవని గోల వాడిది. చూడండి, తాగే వాళ్ళంతా భ్రష్టులు అని మనం అనలేము. మనుషులు రకరకాలుగా తాగుతూ ఉంటారు, ఎన్నెన్నో కారణాలతో తాగుతూ ఉంటారు. అందరినీ భ్రష్టులు మనం చెప్పలేము. ఇక్కడ మనం ఎవరిని తిడుతున్నారు అని అంటే, ఇదిగో తాగని వాడిని తిడుతూ ఉంటారు. నీకు బుద్ధి లేదా, వాడితో ఏం నువ్వు మాట్లాడతావు అంటూ ఉంటారు. చూసారా? ఏ విధంగా అయితే తాగిన వాడి విషయంలో నువ్వు ఆ విధంగా బిహేవ్ చేయరాదు అని మనం చెబుతూ ఉంటామో, యోవాతుష్టది మూఢాత్మ. చూసారా? నీకు పట్టినటువంటి మత్తు నుండి బయటపడు. మనసుతో తాదాత్మ్యం చెంది జీవుడు వేరు దేవుడు వేరు, జీవుడు దేవుని యొక్క అంశాన్ని నువ్వు అంటే అది సత్యం ఎలా అవుతుంది? తపస్సు చేయకుండా, ధ్యానం చేయకుండా, మనసును అమనస్కనం చేయకుండా, ఈ మనసును తీసుకెళ్ళి బ్రహ్మములో లయింపజేయకుండా జీవుడు వేరు దేవుడు వేరు అని నువ్వు వాదిస్తే నీకు ప్రయోజనం ఏముంది? అందుకే ఆచార్యులు అంటున్నారు, నాయన యోవతిష్టతి మూఢాత్మ అంటూ ఇలా అంటున్నాడు, భయం తస్య అభిభాసితం. ఎవడైతే జీవుడు వేరు దేవుడు వేరు, జీవుడు దేవుని యొక్క అంశం మాత్రమే అంటారు, వాళ్ళంతా కూడా భయముతో, దుఃఖముతో, ఆవేదనలతో పడుతూ ఉంటారే తప్ప పరమానందాన్ని పొందలేరు అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు. ఎంత అద్భుతమైనటువంటి బోధ చూడండి. యో వై సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః స్వభావ నిర్మలః శుద్ధః సయేవాహం న సంశయః. చూసారా? నాయన, ఏ పరమాత్మ అయితే సమస్త చరాచర ప్రపంచానికి ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నాడు, సర్వ ప్రపంచాన్ని ఆచ్ఛాదించి ఉన్నాడో, ఎలాంటి డివిజన్స్, ఎలాంటి పార్ట్స్, ఎలాంటి అంశాలు లేకుండగా ఎవరు నిష్కలంగా ఉన్నాడు, గగనోపమః అంటే గగనము వలె వ్యాపించి ఉన్నాడు. గగనోపమః, భగవంతుడిని ఏమంటారంటే గగన సదృశ్యము అంటూ ఉంటారు. చిదాకాశము అనే పదాలు ఉంటాయి, ఇవి అందరికీ అర్థం కావు. ఎవరైతే నిర్వికల్ప సమాధిని ఒక్క క్షణమైన, గంటలు కాదు నిమిషాలు కాదు, ఒక్క క్షణమైన ఏ సాధకుడైనా సరే నిర్వికల్ప సమాధిలోకి ఎంటర్ అయ్యడం అనుకోండి, ఆ బ్రహ్మానుభూతిని ఒక క్షణమైన అనుభవిస్తే ఆ యొక్క చిదాకాశము ఎలా ఉన్నది అన్నటువంటి జ్ఞానం వాడికి కలుగుతుంది. లేకపోతే వాడికి ఏమీ కలగదు. నీకు ఆకాశం తెలుసు, గగనము వలె వ్యాపించి ఉన్నాడు అంటే నువ్వు అర్థం చేసుకుంటావు ఏమని, ఓహో అంతటా వ్యాపించి ఉన్నాడా అని. కానీ నువ్వు అర్థం చేసుకోవడం వేరు, అనుభూతి పొందడం వేరు. దాని మాటలతో చెప్పలేము, భాషతో వర్ణించలేము, భావాలతో దాన్ని వ్యాఖ్యానించలేము. అందువల్ల స్వామి అంటున్నారు, నాయన ఆకాశం వలె అనంతంగా
సర్వవ్యాపకంగా, సర్వాన్ని ఆచ్ఛాదించి సర్వాన్ని అంటని విధంగా ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా పరమాత్మ ఉన్నాడు. మరి అతను ఏ విధంగా ఉన్నాడు చూడండి. 5వ శ్లోకంలో ఏమన్నాడంటే, అహమాత్మ నిరాకార సర్వవ్యాపి స్వభావతః అన్నాడు. నేను ఆత్మస్వరూపంగా, నిరాకార స్వరూపంగా, సర్వవ్యాపకంగా ఎలా ఉన్నాను? స్వాభావికంగా ఉన్నాను. బై న్యాచురలీ మై ఎగ్జిస్టెన్స్ ఇస్ దేర్. ఆర్టిఫిషియల్గా లేదు, న్యాచురల్గా ఉన్నది. ఇక్కడేమంటున్నాడు 6వ శ్లోకంలో, యో వై సర్వాత్మకో దేవో నిష్కలో గగనోపమః స్వభావ నిర్మలః శుద్ధః స ఏవాహం న సంశయః అంటున్నాడు. నాయన, ఏ పరమాత్మ అయితే అందరిలో ప్రకాశిస్తూ ఉన్నాడో, నిష్కలంగా ఉన్నాడో, గగన సదృశంగా ఉన్నాడో, ఆకాశం వలె వ్యాపించి ఉన్నాడో, అతడు ఏ విధంగా ఉన్నాడో తెలుసునా? స్వభావ. చూసారా? బై న్యాచురల్. స్వభావ నిర్మలః శుద్ధః. అతడు నిర్మలంగా ఉన్నాడు, శుద్ధంగా ఉన్నాడు. మరి నిర్మలంగా ఉండడం అంటే ఏమిటి? చూడండి, నిర్మలత్వము, అపవిత్రత అనేవి రెండు ఉన్నాయి. అసలుకు ఎందుకు మనిషికి అపవిత్రత కలిగింది? మాలిన్యం అంటింది. కాబట్టి నిర్మలత్వము, మాలిన్యము. ప్రతి మనిషి కూడా బ్రహ్మమే అని మనం తెలుసుకున్నాము. ఆ బ్రహ్మము స్వభావతః నిర్మలంగా ఉన్నాడు, అంటే మలినరహితంగా ఉన్నాడు. మరి ఎలా ఉన్నాడు మలినరహితంగా? ఎందుకు ఉన్నాడు ఆ విధంగా? మనం ఎందుకు మలినంగా ఉన్నాము అని అంటే, అతడు మాయాతీతుడు. ఒక ఆత్మకు ఎందుకు మాలిన్యం వస్తుంది, ఎందుకు నిర్మలత్వం చెడిపోతుంది అని అంటే, ఇదిగో నెంబర్ 1 మాలిన్యం మాయ. ఎప్పుడైతే వాడిని మాయ ఆవహించిందో కథం కేల్. ఒక పెద్ద మాలిన్యము వాడిని పట్టుకుంది. ఏం లేదు, సింపుల్ అయ్యా. ఇప్పుడు ఎన్నెన్నో ఆత్మలు ఉంటాయి. జీవాత్మలు, ప్రేతాత్మలు, భూతాత్మలు, ఎన్నెన్నో ఉంటాయి. కొంతమంది దయ్యాలతో ఆడుకుంటూ ఉంటారు, ప్రేతాత్మలతో ఆడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో నువ్వు వెళ్ళి వాడిని ఆవహించు అంటారు. ఆ ప్రేతాత్మ వెళ్ళి వాడిని ఆవహిస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రేతాత్మ వాడిని ఆవహించిందో ఇంకా వాడి పని అయిపోయింది. మనం చూస్తూ ఉంటాం, వాడు దయ్యం పట్టిందండి అంటూ ఉంటారు. ఎప్పుడైతే దయ్యం పట్టిందో మనిషి మనిషిగా ఉండకుండగా వాడి మాట, ప్రవర్తన, బిహేవియర్, చేష్టలు, కర్మలు, ఆలోచనలు, నిర్ణయాలు, ఆశయాలు అన్నీ కూడా మారిపోతాయి. అందరినీ ఒక పెద్ద దయ్యం పట్టింది. ఏమిటా పెద్ద దయ్యం? మాయనే పెద్ద దయ్యం. అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ, అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ, యోగారూఢ యతి రాజా, యోగారూఢ యతి రాజా, యోగారూఢ యతి రాజా, యోగారూఢ యతి రాజా, చిన్మయ రూప ఋషీశ్వర, చిన్మయ రూప ఋషీశ్వర, చిన్మయ రూప ఋషీశ్వర, చిన్మయ రూప ఋషీశ్వర, నిద
రి మాగరి స సా స స ని ద మగ గమద గమగరి స సా స స ని ద మగ గమద గమగరి స స స స రి గ సా ని ద గమగరి స స రి గ సా ని ద గమగరి స అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ బ్రహ్మములో మనసును లయింపజేసి శివుడే నేనని రుజువు చేసిదివే ఆ బ్రహ్మములు మనసును లయింపజేసి శివుడే నేనని రుజువు చేసిదివే సర్వము నిండిన బ్రహ్మముగ నిలిచితివి సర్వము నిండిన బ్రహ్మముగ నిలిచితివి జీవుడు దేవుని అంశ కాదని జీవుడు దేవుని అంశ కాదని జీవుడే దేవుడని నిరూపించితివి జీవుడే దేవుడని నిరూపించితివి దత్త సాయే శివ దత్త సాయే దత్త సాయి శివ దత్త సాయి అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ సిద్ధ గురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించి స్వరపరచి గానం చేసిన సమ్మోహన గానామృత మెగా ఆడియో ఆల్బమ్స్ శివం పరమశివం ఈశ్వరం పరమేశ్వరం 90 వాయిద్యాలతో 26 చరణాలతో మహర్షివారు సృష్టించిన అద్భుత మెగా ఆల్బం శివం పరమశివం.
పరమశివుడు నిరాకారుడు, సాకారుడు. పరమశివుని నిరాకార స్వరూపాన్ని శివుడు అంటారు. శంభో శంకర పరమేశ సాంబ సదా శివ మహదేవా. శంభో శంకర పరమేశ సాంబ సదా శివ మహదేవా. శంభో శంకర పరమేశ సాంబ సదా శివ మహదేవా. వేదాల, ఉపనిషత్తుల, స్మృతుల, ఇతిహాసాల, పురాణాల, ఆగమాల, నిగమాల అపార జ్ఞానముతో, సకల శాస్త్ర పరిజ్ఞానముతో మరియు శివ సాక్షాత్కారం పొందిన స్వీయానుభూతితో శివుని నిరాకార స్వరూపాన్ని, శివతత్వాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వర్ణించి సమ్మోహన గంధర్వ గానం చేసిన మెగా ఆడియో ఆల్బమ్ శివం పరమశివం. నిరాకారం నిర్గుణము నమః శివాయ. అమలం విమలం నమః శివాయ. సాక్షి స్వరూపం జ్ఞాన స్వరూపం నమః శివాయ. అజ్ఞాన ఘనము విజ్ఞాన ఘనము శంభో శంకర పరమేశ సాంబ సదా శివ మహదేవా. 197 లక్షణాలతో 90 వాయిద్యాలతో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు భక్తి పారవస్యముతో ఆత్మానందముతో గానం చేసిన మెగా ఆడియో ఆల్బమ్ శివం పరమశివం. మెగా ఆడియో ఆల్బమ్స్ ఆవిష్కరణోత్సవం 2013 డిసెంబర్ 29.